Hi aspirants, welcome to our మీ విజయ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ, ఏబిఓకి సంబంధించి ఎథ్నోబాటనీలో సిలబస్లో ఉన్న ప్లాంట్స్, పెరినియల్ అండ్ సీజనల్ ప్లాంట్స్ని ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది ఫన్నీ న్యూమానిక్స్తో నేర్చుకున్నాము. ఎవరైనా వీడియోస్ చూడకపోతే యూ కెన్ వాచ్ ఇట్. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ ఈ వీడియోలో మనం సిలబస్లో మనకి మెన్షన్ చేసినటువంటి లైన్స్ అండ్ యాంగిల్స్, ఈ జామెట్రీకి సంబంధించి యాంగిల్స్ అట్ పాయింట్ ప్యారలల్ లైన్స్, సైడ్ యాంగిల్స్, కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ మీడియన్, ఆల్టిట్యూడ్స్, యాంగిల్స్, సైడ్స్, డయాగ్నల్ ఆఫ్ ప్యారలలోగ్రామ్, ఇవన్నీ ఉన్నాయి కదా. సర్కిల్ ప్రాపర్టీస్, టాంజెంట్స్ అండ్ కార్డ్స్, నార్మల్స్ అండ్ లోకై, ఇవన్నీ మనకి సిలబస్లో మెన్షన్ చేశారు. సో వీటిని మనం నీట్గా నేర్చుకుందాం. సో నేను బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఈ సిలబస్ అంతా కవర్ చేస్తాను జామెట్రీకి సంబంధించి. నెక్స్ట్ వీ విల్ డూ స్టాటిస్టిక్స్. సో సెకండ్ పేపర్లో ఉంటాయి ఇవి, పేపర్ 2లో. ఇవి చాలా హై స్కోరింగ్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి, కాబట్టి అందరికి ఇక్కడ మార్క్స్ వస్తాయి. ఎవరన్నా బిగినర్స్ ఉంటే మిస్టేక్స్ చేయకుండా నేర్చుకోండి. సో ఫస్ట్ మనం యాంగిల్స్, ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్వర్స్ లైన్స్, వీటి గురించి మనం చూద్దాం. యాంగిల్ అంటే ఏంటి అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలంటే, 2 లైన్స్ మస్ట్ మీట్ అట్ ఏ కామన్ పాయింట్. అంటే ఇది మన కామన్ పాయింట్ అనుకుంటే 2 లైన్స్ ఖచ్చితంగా మీట్ అవ్వాలి, అప్పుడు అవి యాంగిల్ ఫామ్ చేస్తాయి. అవి ఎలా అయినా మీట్ అవని, సో వాటి మధ్య యాంగిల్ అయితే ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ మధ్య ఈ రెండు మీట్ అయినాయి అనుకుంటే, సపోజ్ మనం ఇలా తీసుకుందాం, ఇది ఒక పాయింట్ అనుకుందాం. సో ఈ పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. అవి చిన్న యాంగిల్ నుంచి ఇలా పెంచే కొద్దీ పెరుగుతుంది, ఇలా 180 అవుతుంది, 270 అవుతుంది, 360 అవుతుంది. సో అవి మీట్ అయ్యే దాన్ని బట్టి, వాటికి ఉండే యాంగిల్ దాన్ని బట్టి మనం ఏమంటున్నామంటే రకరకాలుగా క్లాసిఫై చేసాం. ఫస్ట్ అక్యూట్ యాంగిల్ అంటే రెండు స్ట్రైట్ లైన్స్ మధ్య యాంగిల్ 40 ఆర్ లెస్ దాన్ 90 ఉంటాయి, సో దాన్ని అక్యూట్ యాంగిల్ అంటాం. అదే గ్రేటర్ దాన్ 90 ఉంటే అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. ఎగ్జాక్ట్లీ 90 ఉంటే రైట్ యాంగిల్ అంటాం. తర్వాత యాంగిల్స్లో కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటంటే, ఇప్పుడు ఈ రెండు కలిపితే 90 అవ్వాలి. సపోజ్ 30 అయితే 60 అవ్వాలి, 45 అయితే 45 అవ్వాలి. సో ఇప్పుడు ఒక యాంగిల్ నడిచే 20 అన్నాను అనుకోండి, దానికి కాంప్లిమెంటరీ యాంగిల్ 70 అవుతుంది. ఆల్రైట్. తర్వాత సప్లిమెంటరీ యాంగిల్ అంటే రెండు యాంగిల్స్ కలిపి, సో ఈ రెండు యాంగిల్స్ కలిపి మొత్తం 180 అవ్వాలి. ఆల్రైట్. ఈ 30 అయితే 150, 20 అయితే 160. ఆల్రైట్. సో ఈ 2 యాంగిల్స్ మస్ట్ బి 180 అవ్వాలి. ఇక్కడ 2 యాంగిల్స్ మస్ట్ బి, లెట్ సే దీని ఏ, ఇది బి అనుకుంటే, సో ఏబి మస్ట్ బి 90 హియర్, ఏబి మస్ట్ బి 180 హియర్. అండ్ ఇక్కడ రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏబి మస్ట్ బి 360 degrees హియర్. ఆల్రైట్. తర్వాత ప్యారలల్ లైన్స్ డు నాట్ మీట్ అండ్ నెవర్ ఫామ్ అన్ యాంగిల్. సో ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి కదా లైన్స్, సో అవి ఎప్పటికీ మీట్ అవ్వవు. అండ్ అవి మీట్ అవ్వకపోవటం వల్ల అవి ఫామ్ చేసే యాంగిల్ ఎంత అంటే 0, ఎందుకంటే మీట్ ఎప్పుడు అవ్వవు కాబట్టి. ట్రాన్స్వర్స్ లైన్స్ అంటే ఏంటంటే ఇంటర్సెక్ట్స్ 2 ప్యారలల్ లైన్స్, సో దీన్ని మనం ట్రాన్స్వర్స్ లైన్ అంటాం. ఈ రెండు 2 ప్యారలల్ లైన్స్ అంటాం. ఇందులో మనకి రకరకాల యాంగిల్స్ పేర్లన్నీ ఉంటాయి, కానీ అవన్నీ అవసరం లేదు. ఈ కలర్లో ఉన్నది ఇది, ఈ కలర్లో ఉన్నది ఇది కదా, సో ఇది ఎప్పుడు 180 ఉంటుంది. సో మనం చూస్తే ఇది కామన్ పాయింట్ అనుకుంటే, ఇది 90 degrees కదా రైట్ యాంగిల్, ఇది 90 degrees. సో ఇది 180 degrees, ఇది 270 degrees అండ్ ఇది 360 degrees కలిసిపోతాయి రెండు. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండింటిని మనం ఎలా ఉన్నాయి, ఆపోజిట్ యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి రెండు కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఉన్నాయి కదా, సో ఈ యాంగిల్స్ అన్నీ సేమ్ ఉంటాయి. వీటినే మనం ఆల్ అక్యూట్ యాంగిల్స్ ఈక్వల్ అని అనొచ్చు సింపుల్గా. తర్వాత ఇది ఈ రెండు సేమ్ ఉంటాయి, ఈ రెండు సేమ్ ఉంటాయి, అండ్ ఈ 4 సేమ్,
సో ఆల్ అబ్ట్యూజ్ యాంగిల్స్ అంటే ఇవి అక్యూట్ యాంగిల్స్ లెస్ దాన్ 90, అబ్ట్యూజ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అండ్ సమ్ ఆఫ్ దీస్ టూ ఆల్వేస్ ఈక్వల్ ఆర్ సమ్ ఆఫ్ దీస్ టూ ఆల్వేస్ ఈక్వల్. ఆల్ రైట్, సారీ, సమ్ ఆఫ్ దీస్ టూ ఆల్వేస్ 180 అండ్ సమ్ ఆఫ్ దీస్ టూ ఆల్వేస్ 180. అంతే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ చిన్న విషయం, ఆల్ అక్యూట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్ అబ్ట్యూజ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని మనకు తెలిస్తే దీని మీద ఏ క్వశ్చన్ వచ్చినా సరే మనం ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ మనం పాలిగాన్స్ గురించి నేర్చుకుందాం. బేసిక్స్. పాలిగాన్ అంటే ఏ క్లోజ్డ్ ఫిగర్ ఇన్ ఏ ప్లేన్ విత్ స్ట్రైట్ లైన్స్. సో స్ట్రైట్ లైన్స్ ఉండటం అనేది మ్యాండేటరీ అండ్ ఇట్స్ ఏ క్లోజ్డ్ ఫిగర్. ఆల్ రైట్, ఇన్ ఏ ప్లేన్. సో లీస్ట్ పాసిబుల్ పాలిగాన్ ఏమవుతుంది? ట్రై అవుతుంది. ట్రయాంగిల్ అంటే మొత్తం 3 యాంగిల్స్ ఉండాలి. 1 2 3. బై యాంగిల్ అయితే అవదు. బై అంటే 2 కదా. సో ఇది మనం పాలిగాన్ అనలేం, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ క్లోజ్డ్. ఆల్ రైట్, నెక్స్ట్ ఈ పాలిగాన్స్లోనే 2 టైప్స్, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్. రెగ్యులర్ అంటే ఆల్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. లెట్స్ సే మనం ట్రయాంగిలే తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ అన్ని సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, దీన్ని ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అంటాం. అదర్వైజ్ మనం ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి అండ్ అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో వాటిని రెగ్యులర్ పాలిగాన్స్ అంటారు. ఇర్రెగ్యులర్ పాలిగాన్స్ అంటే ఆల్ సైడ్స్ అండ్ యాంగిల్స్ నాట్ ఈక్వల్. ఓకే, సంథింగ్ లెట్ సే ఇలా ఒక ఫిగర్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఇది కూడా పాలిగానే విత్ స్ట్రైట్ లైన్స్ క్లోజ్డ్గా ఉంది మనకి. బట్ ఇక్కడ ఉండే ఇది 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 ఇవి ఈ 4 నాట్ ఈక్వల్, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఆల్ రైట్, ఇక్కడ యాంగిల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. దీస్ ఆర్ ఇర్రెగ్యులర్ పాలిగాన్స్. ఆల్ రైట్, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఆఫ్ n sides is 180 minus 180 into n minus 2. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సీజీఎల్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు క్వశ్చన్ అయితే అడిగారు. ఇప్పుడు మనకి అప్పుడు ట్రయాంగిల్కి ఏమవుతుంది? ఇంటీరియర్ యాంగిల్స్, ట్రయాంగిల్లో మొత్తం ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. అప్పుడు ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతుందంటే 180 into 3 minus 2, 180 degrees. అందుకే ట్రయాంగిల్లో ఇంటీరియర్ యాంగిల్ 180 ఉంటాయి. అప్పుడు స్క్వేర్కి ఏమవుద్ది? స్క్వేర్లో మొత్తం 4 సైడ్స్ ఉంటాయి. అప్పుడు 180 into 4 minus 2, మీనింగ్ 180 into 2, సో 360. అప్పుడు పెంటాగాన్ అంటే 5 ఉంటాయి. అప్పుడు 180 into 5 minus 3, సారీ 5 minus 2, సో 183s 540 ఉంటాయి పెంటాగాన్లో. సో అలాగా మనం సైడ్స్ ఎన్ని ఉంటాయో తెలిస్తే ఇంటర్నల్ యాంగిల్స్ ఎంత అనేది మనం ఈ ఫార్ములాతో చెప్పగలుగుతాం అన్నమాట. సో నీకు సైడ్స్ 24 ఉన్నా సరే ఎన్ నెంబర్ ఎంతైనా అవ్వచ్చు. 180 into 24 minus 2, లెట్స్ సే 22 అనుకుందాం. అప్పుడు 180 into 20, 3600 degrees, అంటే 3600 degrees ఉంటుంది మనం 22 పాలిగాన్ తీసుకుంటే కనుక. సో అలా ఎంతకైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్, అండ్ ఆల్వేస్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ 360 degrees ఉంటాయి. సో ఇదే మనం ఒక పాలిగాన్, బేసిక్ పాలిగాన్ అనుకుంటే ఇది ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ వచ్చేది ఎక్స్టీరియర్ యాంగిల్, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ వచ్చేది ఎక్స్టీరియర్ యాంగిల్, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే వచ్చేది ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్. సో మనం అంతకుముందు ఇంటీరియర్ యాంగిల్స్ చూసాం, బట్ ఇక్కడ మాట్లాడేది ఏంటి? మనం ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఇవి 1 2 3 అని మనం నేమింగ్ ఇచ్చుకుంటే 1 + 2 + 3 ఆల్వేస్ 360. నాట్ ఓన్లీ ఫర్ దిస్ పాలిగాన్, ఫర్ ఎవ్రీ పాలిగాన్. అది 4 సైడ్స్తో ఉన్నది అవ్వచ్చు, 5 సైడ్స్తో ఉన్నది అవ్వచ్చు. ఆల్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమ్ 360 అవుతుంది. ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ ఏమవుతుంది? 180 into n minus 2 అవుతుంది. దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ పాలిగాన్. సో అన్నిటిలో మనం పాలిగాన్స్లో ఫస్ట్ పాలిగాన్ అటువంటి ట్రయాంగిల్ గురించి నేర్చుకుందాం. ట్రయాంగిల్ ఈజ్ ఏ పాలిగాన్ విత్ 3 సైడ్స్ అండ్ 3 యాంగిల్స్ అయితే ఉంటాయి మనకి. సమ్ 180 అవుతుంది.
ఎందుకు 180 అయిందంటే అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. సో మనం ట్రయాంగిల్లో మొత్తం బేసిక్గా ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 6 వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటవి? 3 సైడ్స్ అండ్ 3 యాంగిల్స్. సో మనం ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఇలాగా స్ట్రైట్ లైన్తో ఫామ్ అయింది. సో ఇప్పుడు ఇది ఏ పాయింట్, ఈ వెర్టెక్స్ దగ్గర, ఇది బి, ఇది సి అనుకుంటే ఏకి ఆపోజిట్లో స్మాల్ ఏ సైడ్, బీకి ఆపోజిట్లో స్మాల్ బి సైడ్, సికి ఆపోజిట్లో స్మాల్ సి సైడ్ అనేవి ఉంటాయి. అండ్ మనం ఇది ఏరియా కింద చూపిస్తాం. మనం దీన్నే ట్రయాంగిల్ ఏబిసి అంటాం. అండ్ దిస్ ఈజ్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏని ఇలా చూపిస్తాం మనం, యాంగిల్ బి. నోషన్స్ అంతే, ఈ మూడు కలిపితే 180 ఉంటాయి. ఇప్పుడు ట్రయాంగిల్స్లో మనం సైడ్స్ ఉన్నాయి, యాంగిల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. బేస్డ్ ఆన్ యాంగిల్ మనం ట్రయాంగిల్ని 3 రకాలుగా చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ది ఏంటంటే అక్యూట్ యాంగిల్. అంటే ఇది ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఆల్ ద యాంగిల్స్ మస్ట్ బీ లెస్ దెన్ 90. అలాంటి ట్రయాంగిల్ని మనం అక్యూట్ యాంగిల్ అంటాం. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే అట్లీస్ట్ 1 యాంగిల్ గ్రేటర్ దాన్ 90. లెట్స్ ఇది 130 ఎంత ఉందనుకుందాం. ఇలాంటి ట్రయాంగిల్స్ మనం అబ్ట్యూజ్ ట్రయాంగిల్స్ అంటాం. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ మధ్య ఒక యాంగిల్ 90 ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. అండ్ ఇందాక నోషన్స్లో ఏంటంటే ఇప్పుడు యాంగిల్ బీని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా. కొన్ని చోట్ల సిబిఏ అన్నాడు అనుకోండి, ఇక్కడ మధ్యలో ఉన్నదే యాంగిల్ బి అని అర్థం. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇక్కడ మధ్యలో ఏముంది? సి ఉంది కాబట్టి యాంగిల్ సి. ఇలా వేస్తే సింపుల్ యాంగిల్, ఇక్కడ మధ్యలో ఏముంది కాబట్టి యాంగిల్ ఏ. ఆల్రైట్, బేసిక్స్ కాబట్టి కాస్త నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నా, అండ్ కొద్దిగా ఫాస్ట్గా కూడా చెప్తున్నాను, సో దట్ మనం ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా చేయొచ్చు అని చెప్పి. సో ఎవరన్నా బేసిక్స్ మర్చిపోతే వాళ్ళకి కాస్త రివిజన్ అవుతుంది, బిగినర్స్కి కాస్త హెల్ప్ అవుతుంది బేసిక్స్ అర్థం చేసుకోవడంలో. ఆల్రైట్, ఐ హోప్ దిస్ స్పేస్ ఈజ్ గుడ్ ఎనఫ్. తర్వాత మనం బేస్డ్ ఆన్ యాంగిల్స్ మనం 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అయితే చూసాము. బేస్డ్ ఆన్ సైడ్ కూడా 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అయితే ఉంటాయి. వాటినే స్కెలిన్ ట్రయాంగిల్స్, ఐసోస్కెలిన్ ట్రయాంగిల్స్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. స్కెలిన్ ట్రయాంగిల్ అంటే ఈ ట్రయాంగిల్లో ఇది 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 ఈ 3 సైడ్స్ ఈక్వల్గా ఉండవు. ఆల్రైట్, అండ్ కాన్సిక్వెంట్లీ ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండవు. దాన్నే స్కెలిన్ ట్రయాంగిల్ అంటాం. ఆల్రైట్, తెలుగులో విషంబాహు త్రిభుజం అని అంటారు అనుకుంటాం. తర్వాత ఐసోస్కెలిన్. ఐసోస్కెలిన్ అంటే ఐసో అంటే సేమ్, స్కెలిన్ సేమ్ సైడ్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి అంటే ఓన్లీ 2 ఉంటాయి. దాన్ని ఐసోస్కెలిన్ ట్రయాంగిల్ అంటాం. ఆల్రైట్, ఇక్కడ ఈ సైడ్ అనేది ఈ రెండింటికి ఈక్వల్ కాదు, బట్ ఈ 2 ఈక్వల్. ఆల్రైట్, కాన్సిక్వెంట్లీ దీనికి ఆపోజిట్గా ఉండే ఈ సి యాంగిల్ అనేది ఈక్వల్ అవుతుంది, దీనికి ఆపోజిట్గా ఉండే ఈ బి యాంగిల్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో ఐసోస్కెలిన్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, దాని కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ పాలిగాన్. సో ఇందులో ఇది మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుంటే ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ ఆల్ ఆర్ ఈక్వల్, ఏబిసి ఈక్వల్. అండ్ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఆల్ ఆర్ ఈక్వల్. అండ్ దట్ యాంగిల్ హ్యాస్ టు బి 180. ఎందుకంటే టోటల్ 180 ఉంటాయి కాబట్టి అన్నీ ఈక్వల్ అంటున్నాం కాబట్టి అన్నీ ఈక్వల్గా పంచుకోవాలి. 180/3 60 degrees ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ప్రిమిటివ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దెన్ మనకి ప్రాపర్టీస్ ట్రయాంగిల్ చూసుకుంటే సో 3 ప్రాపర్టీస్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. అవేంటంటే సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. సో ఇప్పుడు మనం ఏసీ ఈ 2 తీసుకున్నాం అనుకోండి, ఇది మస్ట్ బి గ్రేటర్ దాన్ బి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా కాదు, గ్రేటర్ దాన్. ఓకే, ఈక్వల్ టు అయినా సరే మనం ట్రయాంగిల్ ఫామ్ చేయలేం. ఆల్రైట్, ఇప్పుడు లెట్స్ సే మనం ర్యాండమ్గా లెట్స్ సే 4 4 8 అనుకుందాం. సో సమ్ ఆఫ్ దీస్ 2 ఈజ్ 8. ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ థర్డ్ సైడ్? నో. అలాంటప్పుడు మనం ఒక ట్రయాంగిల్ని అయితే ఫామ్ చేయలేం. మస్ట్ బీ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. ఏ ప్లస్ బి తీసుకుంటే గ్రేటర్ దాన్ సి, బి ప్లస్ సి తీసుకుంటే గ్రేటర్ దాన్ ఏ,
సి ప్లస్ ఏ తీసుకుంటే గ్రేటర్ దాన్ పి, ఖచ్చితంగా అయి ఉండాలి ఇది. ఆల్రైట్, అది ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ద ట్రయాంగిల్. సెకండ్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ మస్ట్ బి లెస్ దాన్ థర్డ్ సైడ్. అంటే ఏ మైనస్ బి లెస్ దాన్ సి, బి మైనస్ సి లెస్ దాన్ ఏ, సి మైనస్ ఏ లెస్ దాన్ బి. ఆల్రైట్, దీనికి మోడ్ వేసుకోండి. సో ఇది ఖచ్చితంగా అవుతుంది ట్రయాంగిల్లో. అలా కాకపోతే మనం ట్రయాంగిల్ని ఫామ్ చేయలేం. ఓకే, సో ఇది 2, ఇది 5 అనుకుందాం. సో ఇది ఏమవ్వాలి, ఖచ్చితంగా 8 కంటే ఎక్కువే ఉండాలి. సపోజ్ 7 అయింది అనుకుందాం, అది ఎక్కడ దాకా వస్తుంది అంటే మేబీ ఇలా వచ్చి ఆగిపోద్ది అనమాట. ఆర్ 6 అయినా సరే ఇక్కడ దాకా వచ్చి ఆగిపోద్ది ఆ సైడ్. దీన్ని కంప్లీట్గా కలపడం కుదరదు. ఎప్పుడు కుదురుతుంది అంటే 2 sides మస్ట్ బి గ్రేటర్ దాన్ సమ్. ఈ రెండు ఖచ్చితంగా ఎక్కువ అయితేనే, లేటసే 8 కంటే ఎక్కువ అవ్వాలి, అదర్వైజ్ 7 ప్లస్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే గ్రేటెస్ట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండేది గ్రేటెస్ట్ సైడ్ అవుతుంది. సో లెటసే ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్ కదా, ఈ 3 యాంగిల్స్లో ఇదే పెద్దది. సో పెద్దదానికి ఎదురుగా ఉండే సైడ్ అన్నిటికంటే పెద్దగా ఉంటుంది. సో బి ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ ఏ సైడ్ అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ సి సైడ్, ఆబ్వియస్లీ కదా. సో ఇక్కడ మనం ఎంత ఎక్కువ స్ట్రెచ్ చేస్తే ఇక్కడ అంత పెద్ద పెరుగుతుంది. ఆల్రైట్, మనం దీన్ని ఎంత చిన్నగా చేస్తే అది ఎంత చిన్నగా ఉంటుంది కలిపే సైడ్ లెంత్ అనేది. ఓకే, ఐ హోప్ ఐ మేడ్ మై సెల్ఫ్ క్లియర్ టిల్ హియర్. తర్వాత మనం ట్రయాంగిల్ గురించి ఫస్ట్ యాంగిల్స్ అయితే నేర్చుకున్నాము, ఎలాంటివి ఉంటాయి యాంగిల్స్ అనేవి. తర్వాత ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్వర్స్ లైన్స్ గురించి నేర్చుకున్నాము. పాలిగాన్స్, వాటి యొక్క ఇంటర్నల్ యాంగిల్ ఫార్ములా, అండ్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్లా ఉంటుందని నేర్చుకున్నాము. ట్రయాంగిల్ యొక్క బేసిక్ థింగ్స్ బేస్డ్ ఆన్ యాంగిల్ ఎట్లా ఉంటాయి అండ్ బేస్డ్ ఆన్ సైడ్ ఎట్లా ఉంటాయని నేర్చుకున్నాం. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ కావాలి. అండ్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ద 3 sides, ఇది 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 కలిపితే అది పెరిమీటర్ అవుతుంది. అండ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుందంటే మనం దీన్ని ఏమంటాం, ఫస్ట్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి, లేదా స్కెలీ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఏబిసి అన్నీ ఈక్వల్ కాదు. తర్వాత 2 sides మనకి నోన్ అండ్ దేర్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఆల్సో నోన్, అలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు దాని ఏరియా ఎలా చేయాలి, అండ్ ఐసోస్కెలిన్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు దాని ఏరియా ఎలా చేయాలి. సో ఇలా నేర్చుకుందాం మనం. ఫస్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏరియా ఏమవుతుందంటే హాఫ్ బేస్, ఇది బేస్ ఇంటూ హైట్ అవుతుంది. ఓకే, సో బేస్ ఇంటూ హైట్ హాఫ్, ఇది ఎందుకు అవుతుంది అంటే లెట్స్ సే దీన్ని మనం ఫ్లిప్ ఒక్క నిమిషం. సో వెయిట్ ఎ మినిట్. సో ఇదేంటంటే యాక్చువల్గా ఇది సమ్ బేస్ అనుకుంటే ఇది హైట్ అనుకుందాం. ఈ రెండింటిని నేను జాయిన్ చేశాను అనుకోండి, అప్పుడు బేస్ ఇంటూ హైట్ రెక్టాంగిల్ అయిపోద్ది అది. అందుకే దీనికి ఎగ్జాక్ట్గా సిమిలర్గా ఉంది కానీ మిర్రర్ పొజిషన్లో ఉంది. సో హాఫ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇది యాక్చువల్గా బి ఇంటూ హెచ్, దీని యొక్క ఏరియా. మనకు కావాల్సింది హాఫ్ పార్టే కాబట్టి హాఫ్ ఆఫ్ బిహెచ్ అనేది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్. రైట్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి అది ఫార్ములా. నెక్స్ట్
హెరాన్స్ ఫార్ములా అంటే మనకు ఒక ఐసోస్కెలిన్ ట్రయాంగిల్ ఇచ్చాడు అనుకుందాం. లెట్ అస్ సే ఇలాగా 3, 6, 9 లెట్ అస్ సే 10. దీనికి ఏరియా కట్టమంటే ఏం చేస్తామంటే మనం హెరాన్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. హెరాన్స్ ఫార్ములా ఏంటి? అండర్ స్క్వేర్ రూట్ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే పెరిమీటర్, సెమీ పెరిమీటర్ అంటాం దీన్ని ఎస్ని. సో 3 + 6 + 10/3 యావరేజ్ కాదు, బై 2. అది బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ 2 ఉంటుంది సెమీ పెరిమీటర్, నాట్ ద యావరేజ్. 3 + 6 + 10/2 మీనింగ్ 19/2 ఆర్ 9.5 సంథింగ్. అప్పుడు ఎస్ అనేది 9.5 వస్తుంది. అప్పుడు మనం 9.5 స్క్వేర్ రూట్ జస్ట్ ఈ ఫార్ములాలో మనం ప్లగ్ ఇన్ చేసేయాలి అలాగా. సో అప్పుడు మనకి హెరాన్స్ ఫార్ములా ద్వారా ఏరియా వస్తుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి అయితే హాఫ్ బేస్ ఇంటూ హైట్, స్కెలిన్ ట్రయాంగిల్కి అయితే మనం సెమీ పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేసి ఈ ఫార్ములాలో ప్లగ్ ఇన్ చేస్తాం. నెక్స్ట్ మనకి అలా కాకుండా ఒక ఇది ఇచ్చేసి లెట్స్ సే ఇది 3, ఇది సమ్ సైడ్ 3, ఇది 6, 7 అన్నాడు అనుకుందాం, అండ్ యాంగిల్ కూడా ఇచ్చేసాడు అనుకోండి. అప్పుడు మనం ఏరియా అలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే హాఫ్ 3 × 7 × sin 30. 2 సైడ్స్ అండ్ వాటి మధ్య ఉండే యాంగిల్ ఇచ్చేస్తే మనం ఏరియాని ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదొక ఫార్ములా. రైట్, ఈ 2 సైడ్స్ తెలిసి ఇక్కడ యాంగిల్ తెలిసినా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏసీ తెలిసి ఆర్ బీసీ తెలిసి ఇక్కడ యాంగిల్ తెలిసినా మనం ట్రయాంగిల్ యొక్క ఏరియాని అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి తెలుసు కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది ఏరియా అనమాట. సపోజ్ అప్పుడు నాకు హైట్ వచ్చేసింది అనుకోండి, నాకు ఆల్రెడీ బేస్ అనేది ఏ ఉంది కాబట్టి ఇది హైట్ వచ్చేస్తే హాఫ్ బేస్ ఏ ఇంటూ ఇది హైట్ వేసేస్తే మనకి ఏరియా ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే వచ్చేస్తుంది. సో దాన్ని మనం హైట్ ఎలా కనుక్కుంటామంటే, సో ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇది ఏ, ఇది ఏ, ఇది కూడా ఏ. మనం ఇక్కడ నుంచి ఒక లైన్ గీసాం అనుకుందాం, అదేమవుతుంది పర్పెండిక్యులర్ అవుతుంది బేస్కి. ఇది 90, ఇక్కడ ఉండేది 60, ఇది 60 కాబట్టి మనం ఇది 30 అవుతుంది, ఇది కూడా 60గా ఉంటుంది. ఇప్పుడు మనకి సైన్ థీటా అంటే తెలుసు, ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై దిస్ వన్. రైట్, వెయిట్ ఏ మినిట్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే, ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి హైట్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్, హైపోటెనస్ ఏంటి సైడ్. ఓకే, దట్ ఈజ్ ఏ. సో మనం ఈ సైన్ ఇక్కడున్న యాంగిల్ ఏంటి మనకి 60. సో సైన్ 60 అనేది హైట్ బై సైడ్ అనుకుంటే దిస్ ఈజ్ హైట్, దిస్ ఈజ్ సైడ్ ఏ. అప్పుడు సైన్ 60 ఫార్ములా ఏమవుద్ది √3/2 అవుతుంది. సో అప్పుడు ఈ రెండు ఈక్వల్. మనకి హైట్ కావాలంటే ఏని ఇటువైపు పంపించేస్తాం. సో హైట్ ఏమవుతుంది √3/2 ఏ అవుతుంది. ఇప్పుడు మనకి హైట్ వచ్చేసింది, దిస్ వన్ ఈజ్ హైట్ √3/2 ఏ అనేది వచ్చింది. అండ్ బేస్ తెలుసు, సో ఫార్ములాలో ప్లగ్ ఇన్ చేసేయడమే. హాఫ్ BH, హాఫ్ ఇంటూ బేస్ ఏ ఇంటూ హైట్ √3/2 ఏ. సో √3a²/4 అనేది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో మనం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఇలా డెరైవ్ చేయకుండా మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. రైట్, అండ్ ఐసోస్కెలిన్ ట్రయాంగిల్ ఇస్తే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఏరియాని. ఇది ఐసోస్కెలిన్ ట్రయాంగిల్ అనుకుంటే ఇది ఏ, ఇది ఏ, బట్ దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ బేస్. సో ఇక్కడ రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో మనం ఇక్కడ ఒక లైన్ ఫామ్ చేసుకొని పైథాగరస్ a² హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h² ప్లస్ ఇది మొత్తం b అయితే ఇది హాఫ్ ఆఫ్ b అవుతుంది. సో అది ఇక్కడ మనం చేశాను అనమాట. అప్పుడు మనం h² క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందంటే జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషనే కదా, h² ఈజ్ హాఫ్ ఆఫ్ √4a² b². సో మనకి ఆల్రెడీ హైట్ తెలిసిపోయింది, బేస్ b, మనం హాఫ్ BH ఈ ఫార్ములాలో ప్లగ్ ఇన్ చేసేస్తే ఫైనల్ రిజల్ట్ ఇది వస్తుంది. ఓకే, సపోజ్ ఇక్కడ మనం 4, 4, 8 దిస్ ఈజ్ ఐసోస్కెలిన్ ట్రయాంగిల్ కదా, దీనికి మనం ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే
మనం దీన్ని ఫార్ములాని ఇక్కడ ప్లగ్ ఇన్ చేద్దాం. బి ఎంత బేస్ 8/4 మల్టిప్లైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 దిస్ ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అండ్ ఇది బి 8 స్క్వేర్ అనమాట. ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 4s 64, 8 స్క్వేర్ అంటే 64, స్క్వేర్ రూట్ ఆఫ్ 0 వస్తుంది. ఎందుకు అలా వచ్చింది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సమ్ ఆఫ్ టూ సైడ్స్ మస్ట్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. సో ఇలాంటి ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వదు. బట్ మనం వేరే రకంగా తీసుకోవచ్చు. లెట్ సే 4 అండ్ లెట్ సే 9 ఇది పాసిబుల్. ఈ వాల్యూస్ మనం డైరెక్ట్గా ప్లగ్ ఇన్ చేసేసి ఏరియా ఒకవేళ క్యాలిక్యులేట్ చేయమని అడిగితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆల్రైట్, నెక్స్ట్ మనం పైథాగరస్ థియరం ఇప్పుడు దా చూసాం కదా. ఇది హైపోటెనస్, ఇక్కడ మనం యాంగిల్ అనుకుంటే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది బేస్, ఇది హైపోటెనస్ అవుతుంది. దిస్ లాంగ్ వన్ ఈజ్ హైపోటెనస్, అన్నిటికంటే పెద్దది. సో దట్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దట్ ఈస్ ద పైథాగరస్ థియరం. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రిమెంబర్ చేయాల్సిన విషయాలు ఏంటంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటాం. సో వీటన్నిటిని మనం బై హార్ట్ చేస్తే చాలా మంచిది. దీని మీదే డైరెక్ట్గా క్వశ్చన్లు కూడా అడుగుతారు, అంటే సిరీస్లో కానీ లాజికల్ రీజనింగ్లో కానీ. సో నేను ఇక్కడైతే ఇవి ప్రొవైడ్ చేశాను. వెరిఫై కూడా నేను నా ప్రాక్టీస్ కోసం చేశాను. మీరు కూడా ఈ గుర్తుపెట్టుకోవచ్చు. 3 4 5 5 12 13 7 24 25 8 15 17 9 40 41 ఇట్లాగా ఇవి చూడంగానే మనకి ట్రిప్లెట్ అని గుర్తు రావాలన్నమాట. సో ఎగ్జాంపుల్ మనకి ఇదే ట్రిప్లెట్ మనం తీసుకున్నాం అనుకోండి. 41 స్క్వేర్ అంటే ఎప్పుడు పెద్దగా ఉన్నది, ఈ మూడిట్లో పెద్దగా ఉన్నది హైపోటెనస్ స్క్వేర్ అవుతుంది. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రిమైనింగ్ సైడ్స్ స్క్వేర్, 40 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. 41 స్క్వేర్ ఈజ్ 1681 అండ్ 40 స్క్వేర్ ఈజ్ 1600, 9 స్క్వేర్ ఈజ్ 81. ఈ రెండు కలిపితే ఇది హైపోటెనస్ స్క్వేర్ అవుతుంది. సో ఇలాంటి ట్రిప్లెట్స్ అన్నీ మనం బై హార్ట్ చేస్తే మంచిది. అండ్ ఇంకో విషయం ఏంటంటే 3 4 5 అనేది ఒక ట్రిప్లెట్ కదా, దాన్ని మల్టిప్లై 2తో చేసామనుకోండి 6 అవుతుంది. దీన్ని మల్టిప్లై 2తో చేస్తే 8 అవుతుంది. దీన్ని మల్టిప్లై 2తో చేస్తే 10 అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్రిప్లెట్ అవుతుంది. మీనింగ్ 10 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 36 64, ఇది 10 స్క్వేర్ 100, ఈ రెండు కలిపితే 100 అవుతుంది. దాన్ని 2తోనే కాదు, మనం 4తో చేస్తే ఇది వస్తుంది, అది కూడా ఒక ట్రిప్లెట్ ఫామ్ చేస్తుంది. సో మనం ఏదైనా ఒక ట్రిప్లెట్ని మల్టిప్లై చేసినా లేదా డివైడ్ చేసినా సరే బై ఎనీ నెంబర్, అది వచ్చిన రిజల్టెంట్ కూడా ఒక ట్రిప్లెట్నే ఫామ్ చేస్తుంది. ఆల్రైట్, సో దీన్ని మల్టిప్లై బై 2 చేస్తే ఇది వస్తుంది, ఇది కూడా ఒక ట్రిప్లెట్ ఫామ్ చేస్తుంది. యూ కెన్ వెరిఫై దట్. నెక్స్ట్ వీడియోలో మనం క్వాడ్రిలేటరల్స్ గురించి నేర్చుకుందాం. అంటే స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, కైట్, ఆల్రైట్, ఇలాంటివన్నీ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఐ హోప్ దిస్ బేసిక్ ట్యుటోరియల్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.